అనకాపల్లి. ఈ పేరు వినగానే మన కళ్ళ ముందు కదలాడే రూపం శ్రీ 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 నూకాంబిక అమ్మవారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత. వివిధ రాజవంశాలకు ఇలవేల్పుగా వివిధ పేర్లతో పూజలందుకున్న అమ్మవారు. అమ్మలగన్న అమ్మ త్రిశక్తి స్వరూపిణి. ఆ లలితా త్రిపుర సుందరి దేవి నూకాలమ్మగా అనకాపల్లిలో భక్తుల చేత పూజింపబడుతుంది. ఈ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. అమ్మవారు ఈ ప్రాంతంలో నూకాంబికగా పూజలందుకోవడం వెనుక పెద్ద చరిత్రే దాగుంది. మరి ఎంతో విశిష్టమైన చరిత్ర కలిగిన ఈ ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అనకాపల్లి నూకాంబిక దేవాలయం విశాఖ నగరానికి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ప్రతినిత్యం భక్తులతో కలకల్లాడుతుంది. కొత్త అమావాస్య నాడు ఉగాదికి ఒక రోజు ముందు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారు. నూకాలమ్మ తల్లి జాతరకు ఆంధ్ర నుండే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. జాతర ముగిసిన 3 నెలల తర్వాత కూడా అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. శ్రీ నూకాంబిక అమ్మవారు 9 శక్తి రూపాల్లో ఒకటి. నూకాంబికా దేవిని పూర్వం అనగాదేవిగా పిలిచేవారు. ఆ సమయంలోనే ఈ ప్రాంతాన్ని అనగాపల్లిగా, అనగాపురిగా పిలిచేవారు. ఈ పేరే కాలక్రమేణా మార్పులు చెందుతూ అనకాపల్లిగా మారింది. కొంతకాలానికి అనగాదేవి ఆలయం తన ప్రాభవాన్ని కోల్పోయి శిథిలావస్థకు చేరుకుంది. మళ్లీ కాకతీయుల కాలంలో ఈ ఆలయం తిరిగి నిర్మింపబడింది. కాకతీయులు అమ్మవారిని వారి కులదేవతగా కాకతాంబగా పూజించేవారు. కాకతీయుల కాలంలో ఈ ఆలయానికి ప్రాధాన్యత చోటు చేసుకుంది. కాకతీయుల వంశం అంతంతోనే ఈ ఆలయ వైభవం కూడా అంతరించిపోయింది. తరువాత కొంతకాలానికి 1611లో గోల్కొండ నవాబు అతని సైన్యాధిపతి అయిన శ్రీ కాకర్లపూడి అప్పలరాజుకి పాయకరావు అనే బిరుదుతో పాటు అనకాపల్లి ప్రాంతానికి రాజుగా నియమించాడు. ఆయన కాలంలోనే ఈ ఆలయం తిరిగి నిర్మింపబడింది. ఆలయానికి పూర్వ వైభవం తిరిగొచ్చింది. ఈ ప్రాంతానికి రాజైన శ్రీ కాకర్లపూడి అప్పలరాజు అప్పటి వరకు కాకతాంబగా పిలువబడుతున్న అమ్మవారిని తమ ఎలవేల్పుగా కోటను రక్షించే శక్తిగా నూకాంబిక అమ్మవారిగా కొలిచి పూజించడం మొదలుపెట్టారు. అప్పటి నుండి నిత్యం పూజలు అందుకుంటూ గొప్ప మహిమలు కలిగిన అమ్మవారిగా భక్తుల హృదయాల్లో నిలిచిపోయింది నూకాంబికాదేవి. ఈ అమ్మవారిని దర్శించిన భక్తులకు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుందని ప్రాంత ప్రజల గట్టి నమ్మకం. తరువాత విజయనగర రాజుల కాలంలో కూడా అమ్మవారిని నూకాలమ్మ తల్లిగానే కొలిచేవారు. జీవులకు నూకలు ప్రసాదించే దేవతగా, అంటే ఆహారాన్ని ప్రసాదించే దేవతగా నూకాంబికగా, నూకాలమ్మ తల్లిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు అమ్మవారు. ఈ ప్రాంతంలో కొత్తగా పెళ్లి చేసుకున్న వారు తప్పకుండా అమ్మవారిని దర్శించుకుంటారు. అప్పుడే పుట్టిన బిడ్డను అమ్మవారి పాదాల చెంత ఉంచి ఆ తల్లి చల్లని దీవెనలను తీసుకుంటారు. ప్రతి ఏడాది అమ్మవారి విగ్రహానికి కొత్త రంగులేస్తారు. అయితే అమ్మవారి కళ్ళకు రంగులు వేసేటప్పుడు కళ్ళకు గంతులు కట్టుకొని రంగులేస్తారట. అయినా ఎటువంటి పొరపాటు లేకుండా చక్కగా వస్తుందట. రంగులేయడం పూర్తయ్యాక అమ్మవారి ముఖం శాంతంగా ఉంటే ఆ సంవత్సరం ఆ ప్రాంత ప్రజలంతా సుభిక్షంగా ఉంటారని, ఉగ్రంగా ఉంటే ఆ ఏడాది ఆ ప్రాంతమంతా కరువు కాటకాలతో అల్లాడుతుందని భక్తుల గట్టి నమ్మకం. అయ్యప్పమాల, భవానీమాల ఎలా అయితే వేస్తామో అలాగే నూకాలమ్మ తల్లి మాల కూడా భక్తులు వేస్తుంటారు. ఇక 1937లో ఈ ఆలయం దేవాదాయ శాఖ వారు స్వాధీనం చేసుకున్నారు. పూర్వం ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహం శిథిలావస్థకు చేరుకోవడంతో 1969లో అమ్మవారి నూతన విగ్రహాన్ని తయారు చేయించారు. చోడవరానికి చెందిన ఎల్లయ్య అనే శిల్పి ఈ విగ్రహాన్ని రూపొందించారట. సరే, ఇప్పుడు అమ్మవారిని ఎలా దర్శించుకోవాలో చూద్దాం. అనకాపల్లి వచ్చాక నూకాలమ్మ తల్లి గుడంటే ఎవరైనా చెప్తారు. ఈ రోజు లైన్ కాస్త ఎక్కువ ఉంది. అమ్మవారిని పూజించడానికి ఆది, మంగళ, గురువారాలు అనుకూలమైన రోజులుగా భావిస్తారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు కోడిని తీసుకొచ్చి అమ్మవారికి మొక్కి కూరొండి అన్నం, పెసరిపప్పు, మైదా అట్టుతో కలిపి అమ్మవారికి నైవేద్యం పెడతారు. ఆ తర్వాతే వాళ్ళు తింటారు. లైన్లో వెళ్తున్నప్పుడు కుడివైపున అమ్మవారి సోదరుడైన పోతురాజు చిన్న తాటాకు గుడిసెలో దర్శనమిస్తారు. అమ్మవారు గ్రామాన్ని రక్షిస్తే పోతురాజు ఆలయానికి రక్షకుడిగా ఉంటాడని నమ్ముతారు. ఇక అదే లైన్లో కొబ్బరికాయలు కొడుతుంటారు. భక్తులు తెచ్చిన కొబ్బరికాయలన్నీ ఇక్కడే కొడుతుంటారు. అమ్మవారి ఆలయం చూడడానికి చాలా బాగుంది. అమ్మవారి ఆలయంలో ఆదిశక్తి ప్రతిరూపాలు మనకి దర్శనమిస్తాయి. కుటుంబంతో సహా వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా చేయించుకుంటుంటారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ఇంకా కాస్త దూరంలో ఉన్నాం.
ఇక అమ్మవారిని దర్శించుకున్నాక ఎంతసేపు అయినా అలా చూస్తూనే ఉండిపోవాలనిపించింది. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. లక్కీ ఏంటంటే మేము దర్శించుకున్న 5 నిమిషాల తర్వాత గర్భగుడి ద్వారం మూసేశారు. అమ్మవారు ఈ టైంలో లోక విహారానికి వెళ్తారట. ఈ ఆలయంలో నిత్యం అన్నదానం కూడా జరుగుతుంది. మీ శక్తి కొలది విరాళం ఇస్తే అమ్మవారి ఆశీస్సులు మీకెల్లప్పుడూ ఉంటాయి. ఫైనల్ గా ప్రసాదం తీసుకోవడానికి అయితే వెళ్ళాం. పులిహోర 10 రూపాయలు, లడ్డు 15 రూపాయలు. లడ్డూలు అయితే అయిపోయాయట, అందుకే అన్ని పులిహోరే తీసుకున్నా. ఇది ఫ్రెండ్స్ నూకాలమ్మ తల్లి ఆలయ విశేషాలు. వీడియో నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.